ఈ వీడియోలో సుడిదోమ లేదా దోమపోటుకు సంబంధించి మార్కెట్లో మనకు అందుబాటులో వచ్చినటువంటి కొత్త సాంకేతిక ఫార్ములా కలిగినటువంటి మంచి ప్రొడక్ట్స్ను మీకు వివరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా నాటు వేసిన తర్వాత 50 రోజుల నుంచి 65 రోజుల మధ్యలో ఈ సుడిదోమ అనేది మనకు ఆశించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం యాసంగి పంటలో చూసినట్లయితే మార్చి 2వ వారం నుంచి ఏప్రిల్ చివరి వరకు కూడా ఈ దోమపోటు అనేది ఎప్పుడైనా మనకు పంటకు ఆశించేటువంటి అవకాశం ఉంది. దానికి గాను మనం ఎలాంటి మందులను కనుక ప్రివెంటివ్గా ముందు సస్య సంరక్షణలో భాగంగా మనం ఏ మందులను పిచికారీ చేసుకుంటే మనం ఈ దోమపోటును నివారించవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన విషయంలోకి వెళ్తే కనుక ఇక్కడ ప్రధానంగా 2 ప్రోడక్ట్స్ స్కైస్టార్ అలాగే డిస్టాప్టర్. స్కైస్టార్ అనేది మనకి ఇక్కడ ఇండోఫిల్ కంపెనీకి చెందినటువంటి ప్రోడక్ట్, అలాగే డిస్టాప్టర్ అనేది పిఐ కంపెనీకి చెందినటువంటి ప్రోడక్ట్. ఇవి మనకు మార్కెట్లోకి దోమపోటు నివారణకి అందుబాటులో వచ్చినటువంటి కొత్త సాంకేతిక ఫార్ములా కలిగినటువంటి ప్రోడక్ట్గా మనం చెప్పవచ్చు. ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ ఫార్ములా చూసినట్లయితే డైనటోఫురాన్ 15% ప్లస్ పైమెట్రజిన్ 45% WG రూపంలో ఇది మనకు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది మనకు తెలిసిందే. డైనటోఫ్యూరాన్ 15% అనేది కావచ్చు, అలాగే పైమెట్రజిన్ అనేది ఇది మనం ఇంతకుముందు చూసిన ప్రోడక్ట్ చూసినట్లయితే ఓషియన్ పిఐ కంపెనీకి చెందినటువంటి ప్రోడక్ట్లో ఇందులో డైనటోఫ్యూరాన్ 20% HG రూపంలో మనకి అందుబాటులో ఉండడం జరిగింది. అలాగే జిన్సెంటా కంపెనీకి చెందినటువంటి చెస్ పైమెట్రజిన్ 50% WG రూపంలో ఇది మనకు విడివిడిగా ఉండేటువంటి టెక్నికల్ కలిగినటువంటి ఫార్ములా. మనకి 2 టెక్నికల్ కలిసి ఒకే ప్రోడక్ట్లో మనకి ఈ డిస్టాప్టర్ లేదా ఈ స్కైస్టార్ అన్నటువంటి ప్రోడక్ట్లో మనకు అందుబాటులో రావడం జరిగింది. సో ఇది ఈ పంట మీద మనం స్ప్రే చేయడం ద్వారా చాలా సమర్థవంతమైనటువంటి రిజల్ట్స్ను మనం పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇందులో చూసినట్లయితే BPH అలాగే WBPH ఈ 2 రకాలైనటువంటి దోమలను ఇది నివారించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక దీని యొక్క మోతాదు చూసినట్లయితే 133.2 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మనం ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పదాన్ని ఎందుకంత స్ట్రెచ్ చేసి చెప్పాల్సి వస్తుందంటే ఖచ్చితంగా మొక్క తడిచే విధంగా ఈ 133.2 గ్రాముల సరిపోయేటువంటి ఖచ్చితమైనటువంటి మోతాదును 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. అంటే దోమపోటు రాకముందుకే ప్రివెంటివ్గా కనుక మనం ఇంకా స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఖచ్చితమైనటువంటి రిజల్ట్ను పొందడానికి ఆస్కారం ఉంది. ఇది దీంట్లో ప్యాకింగ్ వేరియేషన్ మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్యాకింగ్ చూసినట్లయితే 66.6 గ్రాములు అంటే అరెకరానికి పిచికారీ చేసుకోవడానికి, అలాగే 133.2 గ్రాములు ఎకరా పిచికారీ చేసుకోవడానికి, అలాగే 333 గ్రాములని 666 గ్రాముల ప్యాకింగ్ రూపంలో మనకు అందుబాటులోకి రావడం జరిగింది. దీన్ని స్ప్రే చేసిన తర్వాత వితిన్ 3 డేస్లో మనకు రిజల్ట్ అనేది మనకు లభించడం జరుగుతుంది. దీని యొక్క పనితనం స్ప్రే చేసిన తర్వాత 20 రోజుల నుంచి 25 రోజుల వరకు చాలా సమర్థవంతంగా ఇది పనిచేయడం జరుగుతుంది. ఎకరా ప్యాకింగ్ చెందినటువంటి 133.2 గ్రాములకు సంబంధించినటువంటి ప్యాకింగ్ ధర 1300 నుంచి 1400 మధ్యలో ఉండడం జరిగింది. ఇది వివిధ ప్రదేశాన్ని బట్టి అలాగే డిస్ట్రిబ్యూటర్ లేదా డీలర్ని బట్టి ప్రైస్ అనేది మారడం జరుగుతుంది. ప్రివెంటివ్గా అంటే ముందస్తు భాగంలో కావచ్చు, అలాగే దోమపోటు విపరీతంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం అందులో పేర్కొనడం జరిగింది. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఖచ్చితంగా నా ఛానల్ని ఈ నవయువ రైతు అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.